రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థ మరింత దుర్మార్గంగా తయారైంది. గతంలో పెను మీద రైతాంగం ప్రజలు ఏంచినట్టయితే ఈరోజు పెనుము తీసేస్తే ఇక్కడ పొయ్యిలో పడి తనకలాడని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ మరింత దిగజారి పనిచేస్తుంది అనడానికి అనేక నిదర్శనాలు, అనేక సంఘటనలు కారణంగా ఉన్నాయి. ఇందులో ఒకటి అన్నమయ్య జిల్లా అంగళ్ళ గ్రామానికి సంబంధించి కురబలకోట మండలం ఒక జడ్జిమెంటును 19/7/2024 తేదీన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ రిలీజ్ చేస్తే ఆ జడ్జిమెంటు ఆ రైతులకు చేరడానికి ఖచ్చితంగా 7.5 నెలల కాలం పట్టింది. ఈ 7.5 నెలల కాలంలో అధికార యంత్రాంగం పూర్తిగా పట్టించుకున్న పాపానే పోలేదు. రెవెన్యూలో ఇక్కడి నుంచి కేవలం 60 కిలోమీటర్లున్న కార్యాలయానికి కురబలకోట మండలం నుంచి అన్నమయ్య కలెక్టర్ కార్యాలయం నుంచి కురబలకోట మండలంలో అంగళ్ళు గ్రామం చెట్టు పూజారి వండపల్లికి చేరడానికి దాదాపు 7 నెలలు సమయం పట్టిందంటే అసలు ఈ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కదాంతోనే కాదు, అనేక అంశాల్లో ప్రజలకు ఏది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. డబ్బన్నా ఉండాలా, పలుకుబడన్నా ఉంటే తప్ప ఇంకేమీ జరగడం లేదు. డబ్బున్న వాళ్ళకు, పలుకుబడి ఉన్న వాళ్ళకు గంటల మీద పనిచేస్తున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా చేయాలనుకుంటే ఏమీ చేయడం లేదు. సామాన్యులు న్యాయస్తులైతే అసలు కార్యాలయానికి పోవాల్సిన పని లేదు, పని చేయించుకోవాల్సిన పని అవసరమో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈరోజు అక్కడక్కడ ఆత్మహత్యల ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. భూ వివాదాల కారణంగానే ఒక గురంకొండ మండలంలోనే 4 రోజుల వ్యవధిలో 2 వ్యక్తులు, అదే కురబలకోట మండలం ముదివేల్లో ఒక వ్యక్తి వారం రోజుల్లోనే భూ వివాదాల కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల నుంచి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుసుకోకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ముఖ్యంగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. గ్రామీణ స్థాయిలో గతంలో జగన్ మీద ఏదైతే వీళ్ళు ప్రచారం చేశారో పూర్తి స్థాయిలో మీ ఆస్తులు పోతాయి, మీ భూములు పోతాయి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద అని బూచి ఏదైతే చూపినారో మరింత దుర్మార్గంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవు. ఇది ప్రభుత్వం పెద్దలు దృష్టితో ఆలోచన చేయాలా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లాంటి అయితే 100 రోజులు 100 ఉదాహరణలు రోజు రెగ్యులర్గా వీడియో పెట్టగలిగేంత సమాచారం ఈరోజు జరుగుతూ ఉంది. దీనిపైన అధికార యంత్రాంగం కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీనిపైన పార్టీ ఆలోచన చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.